ఇటు ఒకవైపు వేమూరు నియోజకవర్గంలో రీసెంట్గా మనం చూసాం వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి. సో ఆ ఘటన నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆ నియోజకవర్గ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు మనతో ఉన్నారు. సార్, అరాచక పాలన కొనసాగుతుంది, రాష్ట్రపతి పాలన విధించాలని ఈరోజు ఢిల్లీకి వచ్చారు. ప్రత్యేకించి మీ నియోజకవర్గంలో ఎలాంటి అరాచకం జరిగింది? మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో బట్టిపోలు గ్రామంలో అద్దేపల్లిలో జరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పట్టపగలు పెట్రోల్ పోసి తగలబెట్టి వాళ్ళ యొక్క అరాచక పాలన ఎలా ఉందనేది చూపించారు. అంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో వాళ్ళు భయభ్రాంతికి గురి చేసి దోచుకోవాలి, జిల్లా స్థాయిలో టీడీపీ నాయకులు, అలానే గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అదే మేము చూస్తున్నాం వేమూరు నియోజకవర్గంలో. అరే వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ఇచ్చారు, విద్యాదీవెని ఇచ్చారు, వసతి దీవెని ఇచ్చారు, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చారు. అన్నీ ఇచ్చినా కానీ అటువంటి వాళ్లే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ ఇస్తే వాళ్ళని ఈ రోజున అరాచకానికి గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి ఇళ్లల్లోకి వచ్చి కొట్టడం, వాళ్ళని బయటకు లాగి వాళ్ళ మీద కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదే వేమూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము అందరికీ కూడా చెప్పాం, నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళందరికీ చెప్పాం, మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, దోచుకోవడం ఎలా అనేది నేర్పుతున్నారు, దాన్ని చట్టంగా చేస్తున్నారు. మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కావాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కానీ పొరపాటున మేము కానీ అది కరెక్ట్ కదా అని అనుకుంటే మీరు ఊర్లు, గ్రామాలు, రాష్ట్రాలు కూడా వదిలిపెట్టిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తప్పు, మీరు నేర్పొద్దు. దోచుకోవడం, ఈ దాడులు చేయడం మీరు కానీ నేర్పితే మీరు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు నాయకులందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి దేశం మొత్తం అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనని దేశం మొత్తం చూసే విధంగా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ సైనికులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. ఇది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నది. వాళ్ళు చేస్తున్నటువంటి క్రీడ. కుక్కల్ని మనం అందరం చూస్తూ ఉంటాం. మనం పరిగెత్తుతూ ఉంటే కుక్కలు మన వెంబడబడతా ఉంటాయి. మనం రాయిగాని తీసుకొని ఎదురు తిరిగితే ఆ కుక్క పారిపోతుంది. అందరూ జగనన్న సైనికులందరూ ఏకం కండి, బయటకు రండి. మనకు ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన పెట్టారు. ప్రతి ఒక్క కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఇస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడ దాడి జరిగినా ఆ దగ్గరలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు. తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలియచేయండి. ఎవరు దాడి చేస్తే వాళ్ళని ప్రశ్నించండి. ఆ తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా మీరు సోషల్ మీడియా ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ మీరు ప్రశ్నించి వాళ్ళు చేసేటువంటి అక్రమాలని మీరు బయటకు తీయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంత మంచి చేశారనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మనుషులేస్తే గెలిచినటువంటి ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినట్లుగా అపాలన లేదు. మిషన్ల ద్వారా గెలిచినట్లుగా ఒక మిషన్లు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే ఈవీఎం మిషన్ల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం లాగా కనిపిస్తూ ఉంది. మనుషులు మానవత్వం అనేది లేకుండా పోయిందని చెప్పి